మరి కొద్ది నిమిషాలు మరొక పాఠాన్ని మనం నేర్చుకుందాం. ప్రకృతి చేత బోధింపబడుతుంది. ప్రకృతి చేత బోధింపబడుతున్న నరుడు. యోబు గ్రంథం 35వ అధ్యాయం. యోబు గ్రంథం 35వ అధ్యాయం. పదకొండవ వచనం చదివేరా. 35:11. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుతుంది. ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగు చేయొచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారు ఎవరినో లేరు. అంటే ఈ విశ్వంలో ఉన్న ప్రాణులు, జంతువులు కానీ, పక్షులు కానీ, మృగాలు కానీ, పశువులు కానీ, వీటన్నిటికంటే వివేకము, బుద్ధి, జ్ఞానము, వివేచన కలిగిన ఏకైక ప్రాణి, జీవి ఎవరు? మనిషి. ఇప్పుడు మిగతా ప్రాణులు మనలాగా ఆలోచించగలవా? ఆలోచించలేవు. మనలాగా పని చేయగలవా? చేయలేవు. మనలాగా మనుషుల్లాగా కొత్త కొత్త వస్తువులను ఏమైనా సృష్టించగలవా? సృష్టించలేవు. అందుకే భూజంతువుల కంటే, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానము, వివేచన, బుద్ధిని దేవుడు ఎవరు కలుగజేశాడు? మనిషికి కలుగజేశాడు. అంటే మనిషికున్న జ్ఞానము, వివేచన, వివేకము, బుద్ధి అనేది పశువులకి, పక్షులకి, జంతువులకి ఉండే అవకాశము లేదు. అందుకే యోధాను ఏమంటే ఒక మాట, వివేక శూన్యములకు మృగముల వలె మాట్లాడుతుంది. అంటే మృగాలకి వివేకం అనేది శూన్యం. అంటే వివేచన, విచక్షణ, జ్ఞానం అనేది కేవలం మనిషికి మాత్రమే సొంతం. అవి మనలా మాట్లాడలేవు, చూడలేవు, ఆలోచించలేవు, ఏమాత్రం కూడా బుద్ధి కలిగి ఉండవు. సహజంగా పిల్లలు చెడిపోతున్నారు అనుకో, పిల్లలు చెడిపోతున్నప్పుడు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు బాగున్న వాళ్ళని చూసి నేర్చుకోమంటారు. అవునా? అరే వాడిని చూడరా, హోంవర్క్ ఎట్ట చేస్తాడు, అరే వాడు చూడు ఎలా చదువుతున్నాడు, అరే వాడు చూడు ఎలా నడుచుకుంటున్నాడు. అంటే పాడైపోతున్న, చెడిపోతున్న పిల్లలను చూసి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఇదిగో ఎవరైతే మంచిగా ప్రవర్తిస్తుంటారో వారిని చూడమని తల్లిదండ్రులు బోధించడం మనం చూడవచ్చు. అలాగే పరమదేవుడు ఏం చేస్తాడంటే నరుణ్ణి ప్రకృతి వైపు చూడమంటున్నాడు. ఒకసారి ప్రకృతిని చూసి బోధింపబడు, ఒకసారి ప్రకృతిని చూసి బుద్ధి తెచ్చుకొని మాట్లాడుతున్నాడు. వాస్తవానికి వాటన్నిటికంటే శ్రేష్టమైన వాడు మనుషుడు. గొర్రె కంటే ఎంతో శ్రేష్ఠుడు. యేసుక్రీస్తుడు మాట్లాడు, మనుషుడు గొర్రె కంటే ఎంతో శ్రేష్ఠుడు. ఇంకో మాట ఏమంటాడు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మీ గురించి మీరేమనుకుంటున్నారు? మీ గురించి మీరేమనుకుంటున్నారు? మీరు అనేకమైన పక్షుల కంటే, అనేకమైన జంతువుల కంటే మీరు ఎవరో తెలుసా? శ్రేష్టమైన వాడు. అంటే నరుడు శ్రేష్టమైన వాడు, నరుడు శ్రేష్టమైన వాడే. కానీ చివరికి నరుడు ఏం చేశాడంటే దిగజారిపోయాడు. నరుడు దిగజారిపోయాడు. నేను పోయిన వారం జ్ఞాపకం చేశాను కదా, వాస్తవానికి మనిషి జన్మించేటప్పుడు పరమతండ్రి ఏం చేశారంటే మనిషిలో దైవత్వాన్ని పెట్టాడు, రెండోది మానవత్వాన్ని కూడా పెట్టాడు. పాపం చేసి దైవత్వాన్ని కోల్పోయాడు. చివరికి కాలక్రమంలో లోక స్నేహం వల్ల మనిషిలో మానవత్వం అనేది కూడా కరువైపోయింది. మానవత్వం పోలే.
యాక్సిడెంట్ అయితే నిలబడి ఫోటోలు తీస్తున్నారు తప్ప వాడిని హాస్పిటల్కి చేర్చేవాళ్ళు ఎంతమంది? అంటే ఆపదలో ఉన్న మనుషులను చూసి ఫోటోలు తీసేవాళ్ళే తప్ప మానవత్వంతో వాళ్ళ మీద జాలి చూపించి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసేవాళ్ళు కానీ లేకుంటే హాస్పిటల్ తీసుకెళ్ళి ఎంతమంది కనిపిస్తారు? ఎవరో ఒకరు. అప్పుడు ఆ దృశ్యాలు చూసి ఏమంటారంటే ఇదిగో మానవత్వం మంట కలిసిపోయిందని మాట్లాడుతుంటారు. నిర్దాక్షిణ్యంగా ఆయా సంబంధాలు పెట్టుకొని కూడా చంటి పిల్లలు కూడా చంపటం కూడా మనం చూస్తుంటాం కదా. ఇదిగో మానవత్వం అనేది మంట కలిసిపోయింది. తల్లి ప్రేమ లేదు. ఏం చేసింది తల్లి? ఇదిగో ఇద్దరు పిల్లల్ని ఏం చేసిందంటే గొంతు నిలిపి చంపేసింది. అంటే దైవత్వం ఎలా లేదు, చివరికి మానవత్వం కూడా మనుషులు లేదు. మానవత్వం పోయి ఏమొచ్చిందంటే క్రూరత్వం వచ్చేసింది అనమాట. జ్ఞాపకం చేశాను కదా. అందుకే కొంతమంది మనుషులు ఎలాగుంటారంటే మృగాల్లాగా ప్రవర్తించడం మనం చూడొచ్చు అనమాట. కొంతమంది భార్యని కొడతారు, మృగం కొట్టినట్టు కొడుతుందన్నమాట. మృగంలాగా కొడుతుందన్నమాట ఆ మనిషి. అంటే అంత దెబ్బలు ఉంటాయి ఆవిడ మీద, అంతగా బాధిస్తాడు అనమాట. అంటే ఒక సాటి మనిషిని తన శరీరంలో సగ భాగాన్ని ఆ విధంగా హింసిస్తుందంటే ఇంతగా మనిషే మృగమా? భార్య అంటే ఏక శరీరమా లేకుంటే రెండో శరీరమా? కోట ఇద్దరా లేకుంటే ఒక్కళ్ళ వాళ్ళిద్దరు? వారి ఎగను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉండరు. కానీ లోకంలో ఆవిడ ఒంటి మీద కొన్ని గుర్తులు కనిపిస్తుంటాయి అనమాట. ఏంటో ఈ గుర్తులు అంటే ఇది గత కాలంలో మా ఆయన చేసిన పని ఇది. అంటే మనిషి అన్నవాడు అలా కొడతాడా? మనిషి అయితే అలా కొట్టడు. మరి మనిషి మానవత్వం పోయింది కాబట్టి ఎలా ప్రవర్తించాడు? ఒక మృగంలాగా ప్రవర్తించాడు. ఇప్పుడు తన శరీరాన్ని హింసించుకుని ఎవరైనా ఉంటారా? తన శరీరాన్ని హింసించుకొని తన శరీరాన్ని ద్వేషించుకునేవాడు ప్రపంచంలో ఉంటాడా? ఒకవేళ ఉన్నాడు అంటే ఆ మనిషి ఒక వెర్రివాడు, ఒక పిచ్చోడు అనమాట. పిచ్చోడు వెర్రివాడైతే తప్ప తన శరీరాన్ని తను ద్వేషించుకోడు. ఇంతకు భార్య నీ శరీరమా లేకుంటే మరొక శరీరమా? మరొక శరీరం కాదు ఆవిడ, మరొక శరీరం కాదు. నీ శరీరంలో ఒక సగ భాగం. నీ శరీరంలో సగ భాగం. ఈ మానవత్వాన్ని కోల్పోయి ఈ క్రూరత్వం తెచ్చుకుని మనిషిని పరమతండ్రి ఏం చేస్తున్నాడంటే ఒక్కసారి జంతువుల వైపు చూపిస్తున్నాడు. పరమతండ్రి జంతువుల వైపు చూపిస్తున్నాడు. జంతువుల వైపు, ఆకాశ పక్షుల వైపు, సముద్రాల వైపు, చేపల వైపు, భూమి వైపు చూపిస్తున్నాడు. వాస్తవానికి ఇందాక మనం చదువుకున్నట్లు వీటన్నిటిని కూడా దేవుడు నరుని యొక్క పాదాల క్రింద ఉంచాడు. వాటన్నిటి మీద అధికారం ఇచ్చాడు. కానీ చివరికి వాటి చేతే నరుడు బోధించబడే స్థాయికి దిగజారిపోయాడు. ఇప్పుడు ఎవరి చేత బోధించబడాలి? చదువుదాం. యోబు గ్రంథం 12వ అధ్యాయం. యోబు గ్రంథం 12వ అధ్యాయం మీకు తెలిసిన మాటలే 7 నుంచి 9 వచ్చి. యోబు గ్రంథం 12వ అధ్యాయము 7 వచనం. అయినను మృగములను విచారించుము. వేడి చేత బోధించబడాలి మామయ్య గారు, శని గారు. వేడి చేత అండి. అయినను మృగములను విచారించుము. మృగాలు నీకు బోధిస్తాయి. మృగాలంటే ఇంట్లో కట్టేసే పశువులు కాదు, వీటిని పశువులు అంటారు. మృగాలు ఎక్కడ ఉంటాయి? అడవిలో ఉండేవి క్రూర మృగాలు అవి. అంటే అరణ్యంలో ఉండే క్రూర మృగం చేత ఇప్పుడు ఎవరు బోధించబడాలి? మనిషి. ఒకసారి మృగాలను విచారించు, నీకు బోధిస్తాయి. 2వ వచనం. ఆకాశ పక్షులను విచారించుము. ఎంత నీ చేతిలో పెట్టుకుంటే అంత ఉంటుందా పక్షి? పిచ్చికి ఎంత ఉంటుంది? నీ పిడికిడికైనా సరిపోద్దా? ఒక్కసారి నీకు తెలియజేస్తే పక్షుల దగ్గరికి వెళ్ళు. ఆఫ్టర్ ఆల్ పక్షి నాకేం పక్షి దగ్గరికి వెళ్ళి నేనేం తెలుసుకోవాలి? కానీ పరమదేవుడు అంటాడు నువ్వు వెళ్ళాలి, పక్షి దగ్గరికి వెళ్ళాలి. 3 చదువు. భూమిని గురించి ధ్యానించిన ఎడల అది ఒక్కసారి భూమి వైపు చూడు. భూమి వైపు ఒకసారి భూమిని ధ్యానించు, మెడిటేషన్ చేయ ఒకసారి భూమిని. ఆ భూమి ఏం చేస్తుంది?
నీకు బోధిస్తుంది. భూమి చేత నువ్వు బోధించబడాలా, నేల చేత నువ్వు బోధించబడాలా. 4 సముద్రములోని చేపలు నీకు దాన్ని వివరించును. చేపల దగ్గరికి వెళ్ళు. చేపను చూస్తే నీకేమనిపిస్తుంది? చిన్న గారు సహజంగా మంచి ఒక 2 కేజీల చేప కనిపించింది అనుకోండి మార్కెట్లో, ఏమనిపిస్తుంది అసలు గారు? ఇంటికి తీసుకెళ్ళాల్సిందారా బాబు, మళ్ళీ దొరకదు ఇలాంటి చేప. కొంతమంది పక్షులను చూసి ఆగలేదు. కౌజు పెట్టో ఏదో ఉంటాయి, తినే పెట్లు ఉంటాయి కదా, అవి చూసి ఆగరు అనమాట. అంటే నీకేమో అవి చూసి ఏం చేయాలనిపిస్తుంది? నీకు వాటిని నాశనం చేయాలి, చంపాలి, తినాలనిపిస్తుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? అరే బాబు, నువ్వు వాటి చేత పాఠాలు నేర్చుకోవాలని అంటాడు అనమాట. వాటి చేత నువ్వు పాఠాలు నేర్చుకోవాలి, వాటి చేత నువ్వు బోధించబడాలి, వాటిని చూసి నువ్వు తెలుసుకోవాలి కొన్ని. అంటే ఇంతకీ ఏం తెలియజేస్తున్నాడు? ప్రభు కూడా సృష్టి వైపు చూపిస్తున్నాడు. ప్రభు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రభు కూడా వేటిని చూడమంటున్నాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం చూపిస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ప్రభు కూడా వేటిని చూడమంటున్నాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 25, 26 వచ్చిన చదువు ఒకసారి. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి. వేటి వైపు చూడమంటున్నాడు? సరే, ఆకాశ పక్షులను చూడండి. ఇందాక యోగ గ్రంథంలో కూడా దేవుడు వేటిని చూడమంటాడా? మృగాలను చూడండి, చేపలను చూడండి, ఆకాశ పక్షులను చూడండి, భూమిని చూడండి. అంటే ఈ ప్రకృతి మనకు బోధించే మొట్టమొదటి అంశం ఏంటంటే సహోదరులారా, ఒకటి దేవుని ఉనికిని బోధిస్తుంది. అంతేనా? మనం ఇందాక 12వ అధ్యాయం 7వ వచనం చదివిన తర్వాత చివరి 9వ వచనంలో ఒక మాట అంటాడు, వీటన్నిటిని బట్టి యోచించుకుని ఎడల యెహోవా హస్తము వీటిని కలగజేసినని తెలుసుకోలేని వాడెవడు? అంటే ఇంతకీ దేవుడు దేనికి వాటి వైపు చూడమంటాడు అంటేనమ్మా, తన ఉనికిని చాటుతున్నాడు అనమాట. అంటే దేవుడు ఉన్నాడు అనే ఒక బోధ మనిషికి ఎవరు చేస్తున్నారా? ఈ సృష్టి చేస్తున్నారు అన్నమాట. అంటే దేవుడు ఉన్నాడనే ఒక బోధ ఎవరు చేస్తున్నారంటే ఈ సృష్టి చేస్తుంది. వాస్తవానికి దేవుని గురించి తెలుసుకోవడానికి లోకంలో ఉండే అనేక మతాలు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అంటే దేవుణ్ణి చేరుకోవటానికి, దేవుణ్ణి తెలుసుకోవటానికి అనేక మతాలు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రాముఖ్యంగా వాళ్ళు దేవుణ్ణి చేరుకోవటానికి, దేవుని తెలుసుకోవడానికి ప్రాముఖ్యంగా వాళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే కుటుంబాలని, సమాజాన్ని విడిచిపెట్టి ఎక్కడో దూరంగా వెళ్ళి ధ్యానం చేయటమో, లేకుంటే సన్యాసం పుచ్చుకోవటమో, లేకుంటే ఇంకెక్కడో మఠాల్లో ఉండటం. ఎందుకంటే నేను దేవుని చేరుకోవాలి, ఈ సమాజం ఒక మురికి, కాబట్టి ఈ మురికి సమాజం నేను ఉండలేను అనమాట. నేను దేవుని చేరాలి, నేను దేవుని తెలుసుకోవాలి. కాబట్టి ఏం చేస్తున్నాడు ఆ మనిషి? సమాజాన్ని, కుటుంబాన్ని, అందరిని విడిచిపెట్టి ఒక ప్రముఖ రాజు కూడా గతంలో నేపాల్ ప్రాంతము, బహుశా ఆ ప్రాంతాన్ని పరిపాలించిన ఒక ప్రముఖ రాజు కూడా, అంటే పేరు ప్రస్తావన వద్దు, ఆ ప్రముఖ రాజు కూడా ఒకరోజు ఏం చేశారంటే భార్య బిడ్డల్ని, తన సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి ఇదిగో అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయి ఒక వృక్షం క్రింద కూర్చొని ధ్యానం చేయడం ప్రారంభించేశారు. ఈరోజు ఆయా దేశాలు ఆయన ఏం చేస్తున్నారంటే ఒక దేవుని స్థానానికి తీసుకెళ్లారు. ఆ మనిషిని ఒక దేవునిగా పూజించడం అనేది ప్రారంభించేశారు. అంటే దేవుని తెలుసుకోవాలంటే నువ్వు కుటుంబాలని, సమాజాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నీ కళ్ళ ముందున్న సృష్టిని చూడు. ఆ సృష్టి నీకు బోధిస్తుంది. ఏమని? దేవుడు ఉన్నాడని. నేనున్నానని ఆకాశ పక్షులను అడుగు, నీకు చెప్పుద్దానట పరమతండ్రి. నేనున్నానని మృగాలను అడగమంటాడు. నేను ఉన్నానని ఆకాశం అడుగుని మాట్లాడుతుంది. ఆకాశంలో నీ మహిమను కనపరచబడని మాట్లాడుతుంది. 8వ కీర్తన 1వ వచనం చూడొస్తారు. ఇందాక మనం చదివిన పైన 8వ కీర్తన 1వ వచనం. యెహోవా
యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరుచువాడా, భూమి ఎందంతట నీ నామము ఎంత ప్రభావము గలది. చాలు. అంటే దేవుని శక్తి బలాలు, ఆయన మహిమ, ఆయన ప్రభావము, ఆయన గొప్పతనం అనేది ఎక్కడ కనబడుతుంది సహోదరులారా? ఆకాశంలో కనబడుతుంది. రెండోది భూమి మీద కూడా కనిపిస్తుంది. ఈ ప్రకృతి చేత, ఈ సృష్టిలో ఉన్న వాటి చేత బోధించబడే మరొక సూత్రం ఏంటంటే దేవుని మాట వినాలి. దేవుని మాట వినాలి. దేవుని మాట వినాలని ఒక మనిషి ఇప్పుడు ఎవరిని చూసి నేర్చుకోవచ్చు అంటే ఈ ప్రకృతిని చూసి నేర్చుకోవచ్చు. ఈ ప్రకృతిని చూసి. ఎందుకంటే దేవుని యొక్క మాట ఈ ప్రకృతి అంతా వింటున్నట్లు కూడా మీకు తెలుసు. అందులో మొట్టమొదటిగా నోవాహు కాలంలో నోవాహు ఎంత వయసు అప్పుడు జలప్రళయం వస్తుందని దేవుడు చెప్పాడు? నేను భూమి మీదకి జలప్రళయం రప్పిస్తున్నాను, నీ కొరకు నీ ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధం చేస్తున్నాడు కదా. అలా ప్రకటించినప్పుడు నోవాహు యొక్క వయసు ఎంత? నోవాహు యొక్క వయసు ఎంత? తర్వాత ఎంతకాలానికి జలప్రళయం వచ్చింది? ఈ గ్యాప్లో నోవాహు ఏం చేశాడు? మర్చిపోయారు మీరు చెప్పాలి. గుర్తొస్తుందా? అంటే ఏ వయసులో నోవాహు ఉన్నప్పుడు జలప్రళయం వస్తుందని ప్రకటించాడు. తర్వాత ఆ జలప్రళయం అనేది ఎప్పుడు వచ్చేసింది? ఆదికాండము 5వ అధ్యాయం. ఆదికాండము 5వ అధ్యాయము 32వ వచనం. నోవాహు 500 ఏండ్లు గలవాడై షేమును, హామును, యాపేతును కనెను. 7వ అధ్యాయము 6వ వచనం. ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్ల గలవాడు. 500 ఏండ్ల సంవత్సరంలో 3 కొడుకులు కన్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు. జలప్రళయం ఎప్పుడు వచ్చేసింది? 600 సంవత్సరాలు. సుమారు ఎంతకాలము? 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాల కాలంలో నోవాహు ఏం చేశాడు? ఈ గ్యాప్లో నోవాహు ఏం చేశాడు? ఓడ కట్టాడా? అంతే. మనం తెలిసింది ఏంటంటే ఓడ కట్టడం. ఓకే, ఓడ కట్టాడు, కట్టుకోవాలి కదా. మరి ఓడతో పాటు అతను చేసిన పని ఏంటో? ఓడతో పాటు అతను చేసిన పని ఏంటో? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. ఇప్పుడు ఈ గ్యాప్లో కేవలం నోవాహు తన ఇంటి వారి రక్షణ కోసమే పనిచేశాడా? ఇంకెవరి కోసం పనిచేయలేదా? కృష్ణమూర్తన్న గారు, మీకు తెలిసినవి మర్చిపోయారు, పడకన పడేశారు. ఈ కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఇక మనకు గతంలో అవసరం లేదు. మనకి నోవాహుకి ఏ వయసులో జలప్రళయం వచ్చిందని మీరు చెప్పలేదంటే మీకు బెత్తాలు సరిపోవు. అంటే ఇది ఎప్పుడో ప్రాథమిక ప్రశ్న. అది ఎన్నో సంవత్సరాల క్రితం విన్నారు మీరు. 2వ అధ్యాయము 5వ వచనం చదువు. 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయము రప్పించినప్పుడు, అంటే నోవాహు తన ఇంటి వారి యొక్క రక్షణ కొరకు ఓడ కట్టుకుంటూ ఏం చేశాడు? కేవలం తన ఇంటి వారి రక్షణ కోసమే పనిచేశాడా? ఇతరుల రక్షణ కోసం పనిచేశాడా? నీతిని ప్రకటించిన నోవాహు. ఇంతకీ నోవాహు మాట ఎంతమంది ఉన్నారు? కోట నోవాహు మాట ఎంతమంది ఉన్నారా? నోవాహు ప్రకటించాడు కదా. ఎంతమంది లోబడి నోవాహు యొక్క మాట విని ఓడలోకి వచ్చారా?
అతని కుటుంబం తప్ప ఎవరైనా వచ్చారా? ఏందా ఇన్ని సంవత్సరాలు పనిచేసావు, అక్కడ కూడా రక్షించలేదా నువ్వు? అంటే ఆ కాలంలో మనుషులు దేవుని మాట వినలేదు, కానీ జంతువులు పక్షులు దేవుని మాట విన్నాయరా? జతలు జతలుగా నోవాహు ఓడలోనికి ఏమైపోతున్నాయి? మనుషులు చూస్తున్నారా? చూస్తున్నారు. అంటే అవన్నీ అలా జతలు జతలుగా ఓడలోకి వెళ్ళటం అనేది ఎవరు చూస్తున్నారు? ఆ కాలం మనుషులు చూస్తున్నారు. అయినా సరే వెళ్ళాడు, అక్కడ లేడా? అంటే ఈ ప్రకృతి చేత ఒక మనిషి ఏం బోధించబడాలంటే దేవుని మాట వినాలి. అంటే ఈ ప్రకృతి అంతా కూడా ఎవరి మాట వింటుంది? ఈ ప్రకృతి అంతా కూడా దేవుని మాట వింటుంది, కానీ దేవుని స్వరూపం దేవుని పోలికలో పుట్టిన మనిషి మాత్రము వింటలా దేవుని మాట. అద్భుతం. జతల జతలుగా లైన్లో క్యూలో జతల జతలుగా వాళ్ళకి వచ్చేసాడు. చదువు అన్నమాట ఆదికాండము 7వ అధ్యాయం. ఆదికాండము 7వ అధ్యాయం 8వ వచనం. దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారం పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాగు వాటన్నిటిలోను మగది ఆడుది జతలు జతలుగా ఓడలోనున్న నోవాహు నొద్దకు చేరెను. అంటే దేవుడు జంతువులతోటి పక్షులతోటి మాట్లాడమా? దేవుడు ఏం చేశాడంటే పరమ తండ్రి జంతువులతోటి పక్షులతోటి మృగాలతోటి మాట్లాడాడు. వాటితో దేవుడు మాట్లాడినప్పుడు ఏం చేసిందంటే అవి దేవుని యొక్క మాట విని ఏం చేసినవి సత్యనారాయణ? అవన్నీ కూడా ఓడలోనికి జతల జతలుగా వచ్చేసినాడు అనమాట. కానీ నీతిని ప్రకటించిన నోవాహు కూడా ఉన్నాడు. కానీ నోవాహు యొక్క ప్రకటన విని, నోవాహు యొక్క సందేశం విని ఏ ఒక్కరు కూడా మారుమనసు పొంది ఓడలోనికి ప్రవేశించిన వాళ్ళు ఎవ్వరూ మారుమనసు పొందరా, ఎవ్వరూ వినలేదు, ఎవ్వరూ ఓడలోనికి ప్రవేశించలేదు అనమాట. చూడండి మనిషి ఎలాగున్నాడు, ఈ సృష్టి ఎలాగుంది, మనిషి ఎలాగున్నాడు, ఈ సృష్టి ఎలా. ఇంకా ఎక్కడైనా జంతువులు మృగాలు కూడా దేవుని సెలవు చొప్పున మాట చొప్పున చేసింది ఇంకెక్కడ ఉందా? మృగాలు ఇంకెప్పుడన్నా దేవుని మాట విని దేవుడు అప్పగించిన పని చేసిన సందర్భం ఉందా? దేవుని మాట విన్న సందర్భం ఉందా? ఇంకా అంతకంటే ముందు లేకుంటే జంతువు పేరు రాస్తాను, చెప్పండి ఒకసారి. సింహాలు, దేవుని సెలవు చొప్పున దేవుడి యొక్క మాటిని దేవుడు చెప్పినట్లు సింహం ఎక్కడ చేసింది? శ్రవణ్ చేసిందంటే ఎక్కడ? చేసిందంటే ఎక్కడ చేసింది చెప్పాలా? చేసిందంటే నువ్వు చెప్పింది కరెక్టే, చెప్తాను. అది మొదటి రాజుల గ్రంథం 13వ. ఇక్కడ ఒక దైవజనుడైన ప్రవక్తని యెరోబాము బలిపీఠానికి దూపం వేస్తుంటాడు కదా. అప్పుడు యోధా దేశం నుంచి ఒక ప్రవక్త వస్తాడు కదా. ఒక ప్రవక్త వచ్చేసి యెరోబాముని చెప్పేస్తాడు కదా. అప్పుడు అతను ఏం చేస్తాడనమాట, తిరిగి వెళ్ళిపోతుంటాడు కదా. ఆ యెరోబాము ఒక మాట అంటాడు అనమాట. ఏమంటాడు? దయచేసి ఇంటికి వచ్చి అన్నపానం తినన్నప్పుడు లేదు నేను తినటం కుదరదు, దేవుడు నాకు సెలవు ఇచ్చాడు. ఏంటి సెలవా? నువ్వు వెళ్ళిన మార్గం తిరిగి రాకూడదు, 2 నువ్వు వెళ్ళిన చోట అన్నపానాలు పుచ్చుకోకూడదు. కాబట్టి నువ్వు నీ ఇంట్లో నాకు ఏమి ఇచ్చినా నేను మాత్రం నీ ఇంటికి రానంటాడు. తర్వాత ఒక అబద్ధ ప్రవక్త అతను మోసం చేస్తాడు. నేను కూడా నీలాంటి ఒక ప్రవక్తనే, నాకు దేవత ప్రత్యక్షమయ్యాడు, నిన్ను నా ఇంటికి వచ్చి నిన్ను ఇంటికి పిలిచి భోజనం పెట్టమన్నాడు అని ఒక అబద్ధ ప్రవక్త చెప్పినప్పుడు అతను చేసిన కృష్ణమూర్తి గారు ఆ అబద్ధ యొక్క ప్రవక్త మాటలు నమ్మి దేవుని మాటకు వ్యతిరేకంగా ఏం చేస్తారంటే ఆ ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాడు అన్నమాట. ఇప్పుడు దేవుడు ఒకసారి చేత మాట మార్చుకున్నాడా? దేవుడు ఏమన్నాడు? నువ్వు వెళ్ళిన మార్గాన్ని తిరిగి రావద్దు, 2 నువ్వు వెళ్ళిన చోట అన్నపానాలు తినొద్దు. ఓకే, యెరోబాము పిలిచినప్పుడు మంచిగా చెప్పాడు. కానీ ఒక అబద్ధ ప్రవక్త వచ్చి ఒక మాట చెప్తాడు, నేను కూడా ఇలాంటి ఒక ప్రవక్తనే,
దేవదూత నాకు కనపడి ఏం చెప్పింది? ఆ ప్రవక్తను ఇంటికి పిలిచి భోజనం పెట్టమని చెప్పేసింది. అవునా అని వెళ్ళి ఆ ప్రవక్త అతని దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తాడు. భోజనం చేసి తిరిగి ఆ ప్రాంతానికి వెళ్ళిపోతున్నప్పుడు సింహం వచ్చేసి ఆ మనిషిని ఏం చేస్తుంది? చంపేస్తుంది. అంటే ఆ సింహాన్ని పంపించింది ఎవరు తెలుసా? దేవుడు పంపించాడు సింహం. అంటే అంత స్టోరీ చదవడానికి మనకు టైం లేదు కాబట్టి 13వ అధ్యాయం 26వ వచ్చి లేకుంటే 24 చదువు సార్ అన్నమాట. 13వ అధ్యాయం 24వ వచ్చి. అతడు బయలుదేరి మార్గమును పోవచ్చుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపెను. తర్వాత అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను. సింహమును ఒక విచిత్రం తెలుసా సత్యనారాయణ? ఆ సింహం ఏం చేసిందంటే ఆ మనిషి చంపింది. ఇప్పుడు ఆ సింహం ఏం చేస్తుంది? శవాన్ని చంపిన వ్యక్తిని తింటలేదు, 2 గాడిదను కూడా. అదేంటి? ఇప్పుడు సింహం ఏం చేస్తుంది? సింహం యొక్క స్వభావం ఏంటి అంటే దేవుడు ఏం చెప్పాడు సింహానికి? నువ్వు వెళ్ళి చంపడమే నీ పని అంతే. ఇప్పుడు ఆ చంపిన ప్రవక్తను తింటలేదు, పక్కనే గాడిద, అతనికి వచ్చిన గాడిద ఉంది, గాడిదను కూడా ఏం చేయట్లేదు, గాడిదను కూడా చంపల మరలా. సింహం అంతే నిలబడదు అనమాట. అంటే ప్రకృతి అంతా కూడా, ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణి ప్రతి జీవి కూడా ఎవరి మాట వింటుంది? అంతే. అందుకు యెహోవా సెలవు ప్రకారం అని అంటది. 26వ వచనం నుంచి మార్గములో నుండి అతను తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానము విన్నప్పుడు యెహోవా మాట ఆలకింపగా తిరుగుబడిన దైవజనుడు ఇతడే. యెహోవా సింహమునకు అతన్ని అప్పగించి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చిన ప్రకారము అంటే చీల్చి చంపమని సింహానికి సెలవిచ్చింది ఎవరు? యెహోవా సెలవిచ్చాడు. యెహోవా సెలవిచ్చాడు. సింహములు యెహోవా మాట విన్నట్లు మనం చూడవచ్చు. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 25వ వచనం. అయితే వారు కాపురముండను ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివాడు కనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. సింహాలను పంపింది ఎవరు? సింహాలని వాళ్ళ మధ్యకు పంపించింది ఎవరు? దేవుడు పంపకుండా సింహం రాదు. సింహం యొక్క నివాస స్థలం వేరే. మృగాలకు పరమదేవుడు ప్రత్యేకంగా ఒక నివాస స్థలం ఏర్పాటు చేశాడు. అది నివాస స్థలము దాటి, హద్దులు దాటి బయటకు వచ్చిందంటే ఎవరు పిలిస్తే వచ్చింది? ఎవరు చెబితే వచ్చింది? సింహాలను పంపాడు. ఇందాక రేఖ జ్ఞాపకం చేసింది. అక్కడెక్కడ సింహం యొక్క స్వభావం ఏంటి? మనిషి కనపడితే. కానీ దానియేలును తీసుకెళ్లి గుహలో వేస్తే సింహాలు ఏమైపోయినాయి? చిన్నయా? సింహాల యొక్క నోలు మూసింది ఎవరు మరి అక్కడ? 2 పక్షులు ఎక్కడన్నా దేవుని మాట ఉన్నాయా? సత్యనారాయణ, పక్షులు ఎక్కడన్నా దేవుని మాట ఉన్నాయా? ప్రేమలో ఎక్కడ చంద్రుడిని గుర్తొస్తుంది ఎక్కడన్నా? పక్షులు ఎక్కడైనా దేవుని మాట ఉన్నాయా? శాంతి చెప్పు. మీరు అడిగిన వాళ్ళు చెప్పండి. మీరు సరే, మీకు తెలుసు, మీ అందరూ తెలుసు. అది పక్షులు ఎక్కడైనా దేవుని మాట ఉన్నాయా? శైలన్న గారు, అత్తమ్మ గారు చెప్పండి. శ్రీని గారు మీరు చెప్పండి సార్. విన్నయ్య అది ఎక్కడ అంటున్నా నేను? విన్నయ్య అంటాం కదా, ఎస్ఆర్నో అడగల నేను. ఎక్కడా అన్నా నేను? అడిగిన వాళ్ళు చెప్పండి అమ్మా. అడిగాను కదా నేను, అడిగిన వాళ్ళు చెప్పాను సార్. ఎక్కడ? ఏలియా దగ్గర. అవును కదా. దేవుడు ఆజ్ఞాపించాడంట. ఎవరికి ఆజ్ఞాపించాడు? నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని. నేను కాకులకు చెప్పాను. ఏంటి కాకులు కూడా నీ మాట్లాడియా? కాకులు కూడా నువ్వు మాట్లాడని తెలుసా? సహజంగా కాకులు బుద్ధి ఏంటి? పెడతాయా? చదువుతాం. మొదటి రాజుల గ్రంథం మీకు తెలిసిన విషయాలు అలా పరిచయం చేసుకుని వెళ్తాను. 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. 3.5 సంవత్సరాల కరువు వస్తుంది కదా. 3.5 సంవత్సరాల కరువు వచ్చినప్పుడు
ఏలియాను పోషించడానికి పరమదేవుడు ఎవరికి ఇచ్చాడు? ఆ పర్మిషన్, అవకాశాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడురా? మొదటగా ఏలియాను పోషించడానికి కాకులకు ఇచ్చాడు అవకాశం. తర్వాత సారైపోతే విధవరాలకు అవకాశం ఇచ్చేసాడు. అసలు విషయం చూద్దాం. 17వ అధ్యాయము, మొదటి రాజులు 17వ అధ్యాయం 4వ వచనం చదవాలి. ఆ వాగు నీరు అంటే ఎక్కడికి వెళ్ళాలి? సరే, 3వ వచనం. నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపు నువ్వు పోయి యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియజేయగా, అది ఆ మాట నొక్కి మీరు చూడండి. ఆ మాటనే నేను కాకోలకు ఏం చేశాను? ఆజ్ఞాపించా. అంటే నేను కాకులకు చెప్పాను. నేను ఏమని చెప్పావు కాకులకి? ఇదిగో ఉదయం సాయంత్రం పూట ఏలియాకి మీరు ఆహారం తీసుకెళ్ళాలి, ఏలియాకి మీరు ఆహారం తీసుకెళ్ళాలి అని నేను కాకులకు చెప్పాను. నేను ఆజ్ఞాపించాను. మరి ఇంతకు కాకులు ఏం చేసినవి? అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతను వాగు నీరు త్రాగుచూ వచ్చెను. అంటే ప్రవక్తకి ఆహారం పెట్టే వాళ్ళు ఆ కాలంలో ఇశ్రాయేలు దేశముల్లో ఎవరు లేరా? అంటే మనుషుల్లో ఆహారం పెట్టే మానవత్వం కూడా పోయిందా? అంటే ఇశ్రాయేలు దేశం కదా. అంటే ఇశ్రాయేలు దేశంలో ఒక దైవజనుడికి, ఒక ఏలియా ప్రవక్తకి ఆహారం పెట్టే మనుషులు లేరా? ఇప్పుడు మనుషుల్లాగా ఎవరికి అప్పగించాడు దేవుడా పని? అదేంటా, మనుషులు కూడా ఆహారం పెట్టేవాళ్ళు లేరా? లేరు. అదంతా కూడా బయలు దేవతారాధనలో మునిగిపోయింది. దేశం అంతా కూడా యెహోవాను విసర్జించి బయలుదేవతను పూజించడం ప్రారంభించేశారు. ఇక మానవత్వం అనేది లేదు. ఇశ్రాయేలు దేశంలో అనేక మంది విధవరాండ్రు ఉండినను ఏలియాని పోషించడానికి దేవుడు ఎక్కడ పంపించాడా? ఇశ్రాయేలు విధవరాండ్రు ఎవరు పోషించలేదా ఏలియాని? ఎవరు ఏలియాకి భోజనం పెట్టేవాళ్ళు లేరా? ఇక్కడ పక్షులు. తర్వాత నెక్స్ట్ సర్పములు. అక్కడ సర్పాలు మనుషుల్ని కాటేసిన సందర్భం మనకు తెలుసు కదా. ఇశ్రాయేల్ యొక్క జాతిలో కనిపిస్తుంది కదా. ఎక్కడ? శ్రవణ్ అరణ్య ప్రయాణ కాలంలో ఇశ్రాయేలుని సర్పాలు కాటేస్తుంటాయి అనమాట. అక్కడ ఒక పదం మనకు కనిపిస్తుంది. సర్పాలని వాళ్ళ మధ్యకి పంపించింది ఎవరు? సర్పము ఎవరు పంపించారు? సర్పానికి కూడా పొమ్మని ఆజ్ఞాపించింది ఎవరు తెలుసారా? ఆమోసు గ్రంథం చూడు ఒకసారి. ఆమోసు గ్రంథం. సర్పాలు పలానా చోటకు పొమ్మని సర్పాలకు ఆజ్ఞాపించేది ఎవరు? ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 759 పేజీ, పాత నిబంధన 9వ అధ్యాయము 3వ వచనం చదువు ఒకసారి. వారు కర్మేలు పర్వత శిఖరమున దాగినను నేను వారిని వెదకపట్టి అతడ నుండి తీసుకొని వచ్చేదను. నా కన్నులకు కనబడకుండా వారు సముద్రములో మునిగినను అచ్చటి సర్పమునకు నేనాజ్ఞ. ఎవరు దేనికి ఆజ్ఞిస్తాడు? సర్పానికి ఆజ్ఞాపిస్తాడు. సర్పానికి ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి ఇశ్రాయేలు సనిగినప్పుడు ఆ ఇశ్రాయేల్ మధ్యలోనికి సర్పాలు వస్తాయి. సర్పపు కాటు తిని అనేక మంది చనిపోతారు. శ్రీను గారు గుర్తొస్తుందా? చదివినట్లు ఎప్పుడన్నా? ఇశ్రాయేల్ అరణ్య ప్రయాణ కాలంలో వాళ్ళు సనుగుతారు అనమాట. దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు పరమ తండ్రి ఏం చేస్తారంటే వారి మధ్యకు తాపకరమైన సర్పములు పంపెను. ఇందాక ఒక పదం చదివాం కదా, యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. ఇక్కడ ఇశ్రాయేల్ మధ్యకు సర్పాలను పంపింది ఎవరు? దేవుడు పంపాడు. ఇక్కడ కూడా ఏమన్నా ఆజ్ఞాపించు నేను దానికి. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. నేను మిడినాగులను మీలోనికి పంపుచున్నాను. మిడినాగులని మీలోనికి నేను పంపుచున్నాను. మిడినాగులు. ఆ పంపే వ్యక్తి ఎవరంటే దేవుడు అంటాడు.
సముద్రం కూడా దేవుని యొక్క మాట వింటుందరా? సముద్రం కూడా దేవుని యొక్క మాట వింటదా? సముద్రము కూడా దేవుని యొక్క మాట వింటదా? పాట్యా, సముద్రము కూడా ఎవరి మాట వింటదంటే దేవుని యొక్క మాట వింటది. దేవుని యొక్క మాట వింటుంది. యోబు గ్రంథం 38వ అధ్యాయం. త్వరగా యోబు గ్రంథం 38వ అధ్యాయం. దేవుడు సముద్రాన్ని సృష్టించినప్పుడు సముద్రంతో మాట్లాడాడు కదా ఆయన. దేవుడు సముద్రంతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఇక్కడ మనకు కనిపిస్తాయి ఆ మాటలు. యోబు గ్రంథం 38వ అధ్యాయము 8వ వచనం. సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తి గుడ్డగాను వేసినప్పుడు నీ ఉంటివా? దేనికి సరిహద్దు నియమించాడు అంటే, ఒకటి, దేవుడు సముద్రానికి ఏం చేశాడురా? సరిహద్దు నియమించాడు. 2, ఏంటి? సముద్రానికి తలుపులు పెట్టేశావా? ఇంటికి కాదు తలుపులు పెట్టడం. పరమతండ్రి దేవి తలుపులు పెట్టేశాడు. సముద్రానికి తలుపులు పెట్టి అడ్డగడలేశాడు. ఇప్పుడు తలుపు పెట్టి అడ్డగడలేస్తే లోపల బయటకు వస్తాడా? రాడు. ఇప్పుడు సముద్రానికి పరమతండ్రి ఏం చేశాడంటే తలుపులు పెట్టి అడ్డగడలేశాడు. ఇప్పుడు సముద్రం దాటొస్తుందా? రాదు. ఆ తర్వాత నీవు ఎంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఎక్కడనే నీ తరంగముల పొంగు అనపబడుననియు. ఎవరితో చెప్పాడు ఈ మాటలు? దేవుడు సముద్రంతో చెప్పాడు ఈ మాటలు. నువ్వు ఎక్కడ దాకా రావాలి? హద్దు దాటి నువ్వు బయటికి రాకూడదు. అంటే సముద్రం కుక్కిలి పెయిన్ లెక్క అక్కడే ఉంటుంది అనమాట. కుక్కిలి పెయిన్ లెక్క అక్కడే ఉంటుంది. అంటే దేవుని యొక్క మాట వింటుంది సముద్రం? వింటుంది. రాదు, బయటికి రాదు అది. ఒకవేళ వచ్చినా సరే ఎవరు పర్మిషన్ ఇచ్చారు? వచ్చింది కదా. వచ్చిందా లేదా? ఎప్పుడు వచ్చింది? 2011లోనా? సునామీ వచ్చిన సంవత్సరం ఏది? 2004. ఇంకా బ్యాక్. 2004. చాలా సంవత్సరాల క్రితం. ఉక్కుని పెయిన్ లెక్క ఉండాలని పరమతండ్రి దానికి ఆజ్ఞాపించాడు. మరి 2004లో బయటకు వచ్చింది కదా. వచ్చింది. అనేక దేశాలను ఏం చేసింది? ముంచెత్తి. సరే, దానికి కూడా మనం ఆధారం చూద్దాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం. ఒకసారి మరలా వెనక్కి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం. చూడనా దాసన్న 5వ అధ్యాయం 8వ వచనం చదువు. సంఖ్య 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన సప్తఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రములను సృష్టించిన వాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయవాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయవాడు. అని పిలిస్తే వస్తాయి, అంతే. పిలవకుండా వస్తాయి అంటే, ఒకవేళ పిలవకుండా వచ్చినాడు సముద్రం ఎవరో మాటలు లేదు అంతే. 2004లో బయటకు వచ్చిందంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఎవరు పిలిచారు? అంతే కదా మరి. అంటే ఎవరి కంట్రోల్లో ఉంది ఇదంతా? పరమదేవుని కంట్రోల్లో ఉంది. 9 మళ్ళీ ఇదే మాట మనకు కనిపిస్తుంది. 9వ అధ్యాయం 6వ వచనం ఉంటుంది ఒకసారి. 9వ అధ్యాయము 6వ వచనం. ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకుని వాడును, ఆకాశ మండలమునకు పునాదులు వేయువాడును ఆయనే, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయవాడును ఆయనే, ఆయన పేరు యెహోవా. అర్థమవుతుందా సంజయ్ చెప్తుంది? అంటే ప్రకృతి చేత బోధింపబడుతున్న నరుడు అనే పాటను మనం నేర్చుకుంటున్నారు. వాస్తవానికి నరుడు ప్రకృతికి ఏలిక, అవునా కదా. దేవుడు వీటన్నిటిని కూడా ఎవరి పాదాల కింద ఉంచాడు? నన్ను పాదాల కింద. బుద్ధి, జ్ఞానము, వివేకం, వివేచనలు ఎవరు గొప్ప? మనిషే గొప్ప, అవును కదా. అన్ని ప్రాణుల కంటే మనిషే గొప్ప అనమాట. ఎందుకు? మనిషి దేవుని స్వరూపం, దేవుని పోలికలు పుట్టాడు అనమాట. దేవుడు మనిషిని ఏం చేశాడు? గొప్పగా హెచ్చించేశాడు. కానీ మనిషి తన స్థితిని ఏం చేశాడు? కోల్పోయాడు. ఆ దైవ స్వభావాన్ని కోల్పోయాడు, మానవ స్వభావాన్ని కూడా కోల్పోయాడు. చివరికి ఎవరి చేత బోధించబడాల్సి వస్తుంది? ఇదిగో ఆకాశ పక్షులను విచారించి భూమి చూడని మాట్లాడుతుంది. ఎందుకు? ఏం నేర్చుకోవాలి చూసి? ఇదిగో దేవుని ఉనికి బోధిస్తుంది, అదిగో దేవుని యొక్క మాట వినాలని. ఇంకా అనేక ఉదాహరణలు ఉన్నాయి, తెలుసు కదా మీకు. సూర్యచంద్రులు కానీ, తుఫాను కానీ, మిడతలు, పురుగులు కానీ,
యోనాని మింగాలని తిమింగలానికి ఆజ్ఞాపించింది ఎవరో తెలుసా? ఇప్పుడు యోనాని సముద్రంలో పడేయమంటారు కదా. ఇప్పుడు యోనా సముద్రంలో పెడితే వెళ్ళి తిమింగలం ఏం చేస్తుంది? యోనాని మింగేస్తుంది కదా. అక్కడ యోనాని ఎత్తి వేసే సమయానికి అక్కడ తిమింగలం ఉంచింది ఎవరు ఆజ్ఞాపించారు తిమింగలానికి? దేవుడు. పలానా దేశం మీదకి తుఫాన్ రావాలి అని తుఫానికి సెలవించేది ఎవరు తెలిసి సత్యనారాయణ? దేవుడు. మనం తిట్టుకుంటాం వాస్తవానికి. పట్ల పాడైపోతున్నా ఏమొచ్చింది తుఫాను కానీ? ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. గుర్తొస్తున్న మాటలు? ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను. తుఫాను పిలుస్తుంటాడు. దేవుని ఆజ్ఞ నెరవేర్చు తుఫాను. ఇదిగో నువ్వు వెళ్ళి పలానా ప్రాంతాన్ని కొట్టేసేయి అని దేవుడు తుఫానికి ఆజ్ఞాపిస్తాడు. ఆ తుఫాన్ ఏం చేస్తాడనమాట? వెళ్ళి ఆ ప్రాంతాన్ని కొట్టేస్తాడనమాట. అంతే. ఒకప్పుడు మనం పుట్టామో లేదప్పుడు పుట్టుంటాము బహుశా. దివిసీమ ఉప్పెనని ఇప్పటికి కథలో చెప్పుకుంటారు. ఇప్పుడంటే రాడార్స్ ఉపగ్రహాలు వచ్చినాయి కాబట్టి తుఫాన్ ఎప్పుడు వస్తుందో సులువుగా చెప్పొచ్చు. కానీ అప్పుడు ఇట్లాంటి రాడార్స్ కానీ ఉపగ్రహాలు కానీ ఉన్నాయా? లేవు. రాత్రే ఒక సీమను తుడిచిపెట్టేస్తుంది అనమాట. ఈ కృష్ణా డిస్ట్రిక్ట్లో విజయవాడ దగ్గర అది ఒక విపత్తు అనమాట, ఒక భయంకర విపత్తు అనమాట. రాత్రికి రాత్రే అది పగలు కాదు, తెల్లారి సూర్య సరిగా ఎలాగో తెలుసు. ఆ ప్రాంతం అంతా కూడా ఒక ఉపద్రవం అనమాట అది. ఇప్పుడంటే ముందు కనిపెట్టేస్తున్నారు, ఇదిగో ఈ తుఫాన్ వస్తుందని. ఎలా కనిపెడుతున్నారు? అది కూడా ఈ రాడార్స్ ఉపగ్రహాల ద్వారా అనమాట. మరి ఎవరిచ్చారు? ఎవరు అనుమతి ఇచ్చారు తుఫానికి? పరమతండ్రి అనుమతి ఇచ్చాడు. ఆయన సెలవేయగా తుఫాను పుట్టినని మాట్లాడుతుంటాడు. 107వ కీర్తన చూడు ఒకసారి ఆ మాట. 107వ కీర్తన 25వ వచనం. మనకి సమయం అయిపోతుంది కాబట్టి కొంచెం తొందరగా. 107వ కీర్తన 24-25 వచనం చదువు ఒకసారి. తుఫాన్ అని కూడా రాసుకోండి ఇక్కడ. నెక్స్ట్ నెంబర్ 5, నెంబర్ 6 తుఫాను. యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తును. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. ఎవరు సెలవిస్తే నువ్వు నేను ఏం చేస్తావు? ఏమొచ్చింది వానకి? బయటికి పోనేదు. బయటికి పోయి పని చేసుకుందాం అంటే పానెట్టి వాన. ఇంతకు అనుమతి ఇచ్చి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? పలానా ప్రాంతంలో కురవాలి, పలానా ప్రాంతంలో కురవకూడదని. సూర్యచంద్రుడు కూడా ఎవరు మాట్లాడతారో తెలుసా? దేవుని మాట్లాడతారు సూర్యచంద్రుడు కూడా. మిడతలు పురుగుల గురించి కూడా మాట్లాడుతుంటాడు. అక్కడే 105వ కీర్తన 31వ వచనం. 6 తుఫాన్ రాసుకోండి, 7 మిడతలు పురుగులు. 105వ కీర్తన చూడ ఒకసారి అక్కడి 105వ కీర్తన 31వ వచనం చదువుతాను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరీగులు పుట్టెను, వారి ప్రాంతములన్నిటిలోనికి. అంటే ఐగుప్తులోనికి జోరీగులు దోమలు వచ్చినాయి. అంటే ఎవరు ఆజ్ఞాపించారనా? అంటే ఎవరు పంపిస్తే వచ్చినవి? అంటే దేవుడు పంపిస్తే జోరీగులు వచ్చినవి, దేవుడు పంపిస్తే దోమలు వచ్చినవి, దేవుడు పంపిస్తే ఏగులు వచ్చినవి. అంటే ప్రకృతిలో ఉన్న ప్రతీది కూడా ఎవరి మాట వింటుందంటే దేవుని మాట వింటున్నట్లు మనం చూడగలము. అంటే ఈ ప్రకృతిని చూసి, ఈ ప్రకృతిలో ఉన్న ప్రాణం చూసి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఇదిగో దేవుని మాట వినాలి. ఈరోజు నిజంగా కూర్చున్నా నువ్వు నేను నిజంగా దేవుని యొక్క మాట వింటున్నామా? దేవుని మాటకు మనం లోపడుతున్నామా? దేవుని యొక్క మాట ప్రకారం మనం జరిగిస్తున్నావా? నీకంటే అల్పమైన ప్రాణులు, నువ్వు ఆ ప్రాణి కంటే అధికమైన వాడివి, గొప్పవాడివి, శ్రేష్టమైన వాడివి. కానీ నువ్వేమో దేవుని మాట వింటలేదు. కానీ నీకంటే అల్పమైన ప్రాణి మాత్రము దేవుడు చెప్పిన పని ఏం చేస్తున్నారా? తప్పకుండా పాటిస్తుందన్నమాట. అదంతే. నేను చెప్తే అర్థమవుతుందా? కాబట్టి దేవుని మాట మనం కూడా వినాలి. దేవుని మాట విని ఆయన మాటకు లోబడాలి. ఆయన ఏం చెబితే మనం కూడా అది చేయాలి. ఏం చెబితే అది చేయాలన్నమాట. సంతృప్తిగా ఉండాలని బోధిస్తున్నాం. ఏయమ్మా సంతృప్తిగా ఉండాలని వేటిని చూసి నేర్చుకోవచ్చు మనం? సంతృప్తిగా ఉండాలని వేటిని చూసి మనం నేర్చుకోవచ్చు. ఇందాక ప్రభు చెప్పింది మీ దేహాన్ని గురించి కానీ, వస్త్రాల గురించి కానీ, ఏమి తిందాము, ఏమి త్రాగుదాము అని విచారించకండి.
ఒక్కసారి ఆకాశ పక్షుల వైపు చూడండి. పరలోకపు తండ్రి వాటిని పోషించినాడు కదా, మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా, మరి మిమ్మల్ని పోషించుడా? రెండు పిచ్చుకలు మాట్లాడుకుంటున్నాయంట కథ. రెండు పిచ్చుకలు మాట్లాడుకుంటున్నాయి. ఒక పిచ్చుక ఉందంట తల్లి పిచ్చుకతోటి, అమ్మా ఎందుకమ్మా మనుషులు ఓరక విచారము చింత పడుతుంటారు, ఎందుకమ్మా వాళ్ళు ఎందుకు వాళ్ళు అంత చింతిస్తుంటారు, ఎందుకు వాళ్ళు అంత విచారిస్తుంటారు, వాళ్ళకి ఏది లేదన్నట్లంటే తల్లి పిచ్చుకుందంట, అంటే బహుశా మనలాగా పరలోకపు తండ్రి వాళ్ళకి లేరేమో. అర్థమైందా? అంటే మనలాగా పరలోకపు తండ్రి వాళ్ళకి లేరేమో. తండ్రి లేని అనాథలు చింతిస్తారు, అంతే కదా. అనాథలు ఏం చేస్తారు సహజంగా? అనాథలకు చింత సహజంగా. చింత ఎవరికి ఉండాలి? తల్లి తండ్రి లేని అనాథలు చింతపడాలి. ఇప్పుడు ఈరోజు తండ్రి లేని వాళ్ళు మనం వాటికంటే శ్రేష్ఠులు కరా? మీరు వాటికంటే శ్రేష్ఠులు కరా? అంటే ఈరోజు మనకు ఒక చింత, మనకు ఒక విచారం, ఒకసారి మనల్ని మనమే చెప్పించుకోవటం, నా బతుకు ఇంతే, నా బతుకు ఏమొచ్చిందో, నా బతుక్కి నా జీవితం ఇంతే, నేను ఈడి చేతిలో పడ్డా, నేను లేకుంటే దాని చేతిలో పడ్డాను, నా జీవితం అంతా ఇంత అయిపోయింది, నా బ్రతుకంతా బుగ్గిపాలు అయిపోయింది. దేనికి దేనికి? అంటే ఒక్కసారి చూడండి, ప్రభుని ఏమైనా వెంటనే ఒక్కసారి ఆకాశ పక్షులను చూడండి ఒకసారి. ఏం పాట నేర్పుతున్నాయి, ఏ ప్రకృతి ఏం నేర్పుతుంది మనకి? సంతృప్తిగా ఉండాలి, మీరు సంతృప్తిగా ఉండాలి. ఇప్పుడు ప్రకృతి కోసం మనమా? మన కోసం ప్రకృతరా? మన కోసం ప్రకృతి కోసం మనం లేము. ఇప్పుడు దేవుడు ఎవరి కోసం చేశాడు ఈ ప్రకృతిని? అందుకే ముందు మనిషిని చేశాడా, ప్రకృతిని చేశాడా? ముందు మనిషిని చేశాడు, తర్వాత ప్రకృతిని క్షమించండి, ముందు ప్రకృతిని చేశాడు, తర్వాత మనిషిని చేశాడు. మనిషి కోసం ప్రకృతి, మన కోసం ఉంది అదంతా. మనకు నివాస యోగ్యంగా మనం బ్రతకడానికి, మనం ఈ భూమి మీద జీవించడానికి అదంతా ఉంది. మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని పోషించడా? ఏమి ధరించుకుందామో, ఏమి తిందామో, ఏమి త్రాగుదామో. 20-30 ఉంటాయి, 20-30 షేర్లు 50 షేర్లు ఉంటాయి. ఎవరి దగ్గర చూసామనుకొచ్చి అలాంటిది నా దగ్గర లేదే అంటే ఏంటది? ఒక విశ్వాసం వచ్చే ఆలోచన రాదు నిజంగా. కనీసం ఒకటే ఉందా? ఒకటి కూడా లేదు నీ దగ్గర. ఒకటి కూడా లేకపోతే నువ్వు విచారించాలి, అది దానికి అర్థం ఉంది, విచారణకు అర్థం ఉంది అనమాట. నీ దగ్గర ఒక 50 ఉంటాయి, ఎక్కడో ఫంక్షన్లో ఒక దగ్గర చూసావు, అరే నా దగ్గర అది లేదే, ఎందుకు చింత? ఎందుకు నీకు? అసలు లేవా? అసలు లేవా? అసలు ఎక్కడ నివసిస్తారా పక్షులు? వర్షానికి, ఎండకి, గాలికి ఏమన్నా విచారం అంటే సైలెంట్ గారు వాటిలో మనలాగా ఏమన్నా ఇలాంటి గదులు ఉన్నాయంటే, ఏసీ గదులు ఉన్నాయి ఏమన్నా వాళ్ళకి? వాళ్ళు ఏమన్నా కూలర్ పెట్టుకుంటే ఏమైనా ఎండ వస్తే, చలికాలం వస్తే ఏమైనా చట్టాలు ధరిస్తాయా? అంటే వాడికి ఏ విషయం వాళ్ళు సంతోషంగా ఉంటాయి అనమాట, అవి సంతోషంగా ఉంటాయి అవి. కానీ ఈరోజు మనకు అన్నీ ఉన్నా సరే, ఎలా ఫీల్ అవుతుంటాం మనం? ఏదో లేదు, ఏదో లేదు, ఏం కావాలి ఇంకా? ఎప్పుడు మనం చాలు అంటాం సత్యనైనా? చాలుని ఎప్పుడు అనగలమా మనం? అంటావా? జీవితం అంటావా? అని అనలేడు మనిషి, అనలేడు. అంటే ఒక్కసారి సంతృప్తిగా చూసి నేర్చుకో, ఒకసారి నేర్చుకో. ఎవరిని చూసి నేర్చుకోవాలి? ఇదిగో నీ కనీసం నీ పిడికిట్లో కూడా పట్టని ఒక పక్షిని చూసి నేర్చుకో. నువ్వు దేవుని వైపు చూడాలండి. దేవుని వైపు చూడాలి. కాకి పిల్లలు కట్టరా, ఆకలేసింది అనుకో, ఎవరైపు చూస్తే తెలుసా? వాస్తవం ఇది. ఇప్పుడు మనకు అర్థం కాకపోతే సందేశం, ఇప్పుడు నువ్వు కాకులను చూస్తే నీకు అర్థం కాకపోవచ్చు, మనకు అర్థం కాలేదు. కానీ గ్రంథం చెప్తున్న సందేశం వాస్తవం అది. కాకి పిల్లలకి ఆహారం ఆకలిస్తే అవి ఎవరి వైపు చూస్తాయో తెలుసా? దేవుని వైపు చూస్తాయి అవి.
అదేంటి కాకు తల్లులుగా తెచ్చిపెట్టేది? అది మనకు అర్థమవుతుంది, మనకు అర్థమయ్యేది అది, మన జ్ఞానం అది. కానీ పక్షులకు ఆకలిస్తే ఏదైనా అవసరత కానీ అక్కర్లు కానీ ఉంటే అవి చూసేది ఎవరి వైపు తెలుసా? దేవుని వైపు చూస్తాడు. యోబు గ్రంథం 38. అంటే మనకు అర్థం ఏంటంటే కాకు తల్లులు తెచ్చి పెడుతున్నాయి, లేకుంటే వేటాడి ఆహారం ఇస్తున్నాయి, మనకు అర్థమేది అది, మన జ్ఞానం అది. కానీ అవన్నీ కూడా అక్కర్లో ఆకలిస్తే ఎవరైపు చూస్తాయంటే దేవుని వైపు చూస్తే మాట్లాడటం మనం చూడొచ్చు. యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 39 నుంచి చదువు ఒకసారి. ఆడు సింహము నిమిత్తము. అంటే దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. యోబు నువ్వు నా పని చేస్తావా? యోబు నరుడు చేయలేడు, ఎవరు చేస్తారు ఆ పని? దేవుడు చేస్తాడు. నెక్స్ట్, సింహపు పిల్లలు తమ గుహలలో పండుకున్నప్పుడు, తమ గుహలలో పొంచి ఉండునప్పుడు, అంటే నరుడు తీర్చలేడు, ఎవరు తీర్చగలడు? దేవుడు తీర్చగలడు. ఆ తర్వాత తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి కాకి పిల్లలు. చూడండి ఎంత ఆశ్చర్యంగా మాట్లాడు అక్కడ. ఎవరెవరికి మొరపెడుతున్నారమ్మా? కాకి పిల్లలు దేవునికి కాకి పిల్లలు దేవునికి ప్రార్థన చేస్తున్నాయి, కాకి పిల్లలు దేవునికి మొరపెడుతున్నాయి. పిల్లకు నేర్పింది ఎవరోరా? అంతే కదా. సంజయ్ పిల్లకు నేర్పింది ఎవరు? తల్లి నేర్పిద్దా? పిల్లదంతా తెలుసుకుంటుందా? తల్లి తెలుసుకుంటుంది. అంటే కాకి తన పిల్లకి ఏం నేర్పిందంటే ఎవరికి మొరపెట్టమని నేర్పింది? దేవునికి మొరపెట్టమని నేర్పింది. మనం మన పిల్లలకి నేర్పుతాం. గొడవ వచ్చిందనుకో వాళ్ళ ఇంటికి పోవద్దు. ఒక నిర్మలుగా ఉన్న పిల్లల మనసులో ఏమి నింపుతున్నారు? వాళ్ళ ఇంటికి పోవద్దు నువ్వు. ఎందుకో? నేను మీ పెద్దమ్మ గొడవాడుకున్నాం. మీ ఇద్దరు గొడవాడుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఏంటంటావు? వాళ్ళకిందంటావు? నేను మీ అత్త గొడవాడుకున్నాం. సరే, నీ ఆడబిడ్డకి నీకు పడలేదు, మీ ఇద్దరు గొడవాడుకుంటే వాళ్ళకేంటరా? అంటే వాళ్ళకి ఏ నురుకొస్తున్నావు నువ్వు? మంచిదేనా చెప్పడం? ఓహో, అంటే ఇప్పుడు వాడు ఏం చేస్తాడనమాట? అంటే ఇలా ఉండాలన్నమాట. అది నేర్చుకుంటాడు అనమాట. నువ్వు మాట్లాడ మాకు లేకుంటే అది తల్లి లోకం నేర్పేది అదనమాట పిల్లలకి కదా. అనేక ఎక్కువ నేను చూస్తాను అది కుటుంబాల్లో. నేను తట్టుకోలేను దాన్ని చూస్తే మాత్రం. నేను భరించలేను అనమాట. నాకు చాలా బాధ అనమాట. అదేంటి గొడవడుకుంది వాళ్ళు, లేకుండా గొడవడుకుంది నేను ఇంకొక వాళ్ళు రావడానికి ఎలా చెప్పగలుగుతామా? అంటే పిల్లలకి నేర్పుతుందామా? కానీ ఒక కాకి పిల్లకి ఏం నేర్పుతుంది? దేవునికి మొరపెట్టండి మీరు, దేవునికి ప్రార్థన చేయండి మీరు. కానీ దానికంటే ఎన్నో రెట్లు శ్రేష్టమైన నరుడు తన బిడ్డకి ఏం నేర్పుతున్నాడు? ఎలా మోసం చేయాలి, ఎలా అబద్ధం ఆడాలి, ఎలా మనుషుల మధ్య దూరం పెంచుకోవాలి. నరుడు ఎంత దిగజారిపోయాడు. మనిషి తత్వం ఎలా చూడండి, మనిషి యొక్క స్వభావం ఎలా ఉందో చూడండి. పిలిచే వచ్చినండి 41 వచ్చినండి. తిండి లేక తిరుగులాడచ్చు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచు వాడెవడు? క్వశ్చన్ మార్క్ ఉంది కదా, సమాధానం చెప్పండి. ఆన్సర్ షీట్, ఆన్సర్ ఇవ్వండి. తర్వాత ఎవరు? అంతే ఆన్సర్. దాని పక్కన ఆన్సర్ ఏంటంటే దేవుడు. ఇప్పుడు క్వశ్చన్ వేసాడు కదా దేవుడు యోబు, కాకి పిల్లలకు ఆహారం సిద్ధపరిచేది ఎవరయ్యా? నువ్వా? నేను సిద్ధపరుస్తున్నాను కాకి పిల్లలకి. అంటే కాకి దేవుని వైపు చూస్తాను. 104 కీర్తన చూడ ఒకసారి. 104 కీర్తన 104 కీర్తన 26, 25 నుంచి ఒకసారి చూడండి. సత్యనారాయణ అద్భుతంగా ఉంటుంది అక్కడ. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి. లెక్కలేని అంటే భూమి మీద ఉన్న ప్రాణుల కంటే నీటిలో ఉండే ప్రాణులు ఎక్కువ కదన్నా.
అంటే సముద్ర జలాలు ఇంకా ఎక్కువ ప్రాణులు ఉంటాయంట. ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రాణులన్నిటికంటే సముద్రంలో ఎక్కువ ఉంటాయంట. ఎన్నో, అదే మాట్లాడుతుంది ఇక్కడ రచయిత. అందులో లెక్కలేని జలచరములు 26 వచనం. అందులో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి పరచబడును. నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీ దయ కొరకు ఎప్పుడు దేవుడు ఆహారం ఇస్తాడని ఆ జంతువులను కూడా ఏం చేస్తున్నాయంట, కనిపెడుతున్నాయి. నువ్వు ఎప్పుడైతే గుప్పిలి విప్పుతావో అవి తిని తృప్తి పొందుతాయి అన్నమాట. అంటే ప్రతి పశువుకి, ప్రతి మృగానికి, ప్రతి పక్షికి ఆహారం సిద్ధం చేసేది ఎవరు? కాబట్టి వాటికి ఆకలిస్తే ఎవరి వైపు చూస్తారా? దేవుని వైపు చూస్తారు. ఈరోజు మనం ఎవరు చూడాలా మరి చెప్పండి, సరిగ్గా ఎవరైనా చూడాలరా? వెంటనే నరక పని చేయాలా? ఇంకొక మాట చెప్పు. 145 కీర్తన కూడా ఒకసారి. 145 కీర్తన అనుకుంటా. 145 కీర్తన ఇక్కడ తేటగా మాట్లాడేసారు. 145 కీర్తన 15-16 వచ్చినారు. సర్వ జీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు సర్వ జీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. అంటే మన కళ్ళు కూడా ఎవరు చూడకపోయా? వెంటనే మన దృష్టి, మన చూపు, మన ఆలోచన ఎవరి వైపు వెళ్ళాలంటే దేవుని వైపు వెళ్ళిపోవాలి. దేవునికి వెళ్ళే మనం చూడాలి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. అంటే దేవుని వైపు చూడాలని అనే పాఠం ఎవరు నేర్పుతున్నారు మనకి? అల్పమైన ప్రాణులు కదా. చివరిగా మనం దేవుని మహిమను వివరించాలి. దేవుడు అప్పగించిన పని చేయాలి. దేవుడు అప్పగించిన పని చేయాలి. ఇందాక జ్ఞాపకం చేశాను కదా, ఆ ప్రవక్త దగ్గరికి దేవుడు సింహం పంపించేశాడు. సింహం యొక్క పని ఏంటి? సింహం యొక్క పని ఏంటి? కేవలం చంపడం మాత్రమే. సింహం పని ఏంటంటే కేవలం చంపడం మాత్రమే తప్ప ఆ చంపిన వ్యక్తిని తినకూడదు. 2, ఆ ఎక్కి వచ్చిన గాడిదని కూడా చంపకూడదు, తినకూడదు అన్నమాట. అంటే దేవుడు ఆ సింహానికి ఏ పని అప్పగించేశాడో అదే చేసిందరా? అది శవాన్ని ముట్టుకోవాలా. 2, గాడిదని కూడా ముట్టుకోలేదు. ఇప్పుడు కాకులు కూడా ఇందాక మనం చదివాం కదా, కాకులు కూడా దేవుడు అప్పగించిన పని చేసినావా? చేసినవి. నేను కాకులు ఆజ్ఞాపించాను అంటే దేవుడు అప్పగించింది. అంటే ఈరోజు దేవుడు మనకి అప్పగించేసాడు ఒక పనిని. మనం కూడా ఏం చేయాలంటే ఆ అప్పగించిన పని జరిగించాల్సిన అవసరం ఉంది. చివరికి ఒక మాట చదువు, నేను ముగించేస్తాను. ఇందాక రాజు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 28వ వచనం చూడు సత్యనారాయణ ఒకసారి. సింహం ఏం చేసిందో మనం ఉదయం ఇందాక చదివామంది. ఇప్పుడు నెక్స్ట్ ఆ చివరి పాయింట్కి మనం ఈ వచ్చినాం. 13వ అధ్యాయం 28వ వచనం చదువు. అతడు పోయి అతని శవము మార్గమందు పడిగినటయు, గాడిదయు సింహమును శవము దగ్గర నిలిచియునుటయు, సింహము గాడిదను చీల్చివేయక శవమును తినకయ ఉండుటయు చూచి చాలు. అంటే ఆ శవం దగ్గర ఏముంది? సింహం ఉంది, గాడిద ఉంది. సింహం ఏం చేసిందంట? శవాన్ని తింటలేదు, గాడిదని తింటలేదు. అంటే దాని పని అది కాదు. అది తినడానికి దేవుడు దాన్ని పంపించాల. లేకుంటే దాన్ని ఆకలి తెచ్చడానికి దేవుడు వాటిని ఏమైనా ఎరగiచ్చాడా? వాటిని శవాన్ని ఎరగiవ్వలేదు, లేకుంటే గాడిదని ఎరగiవ్వలేదు. మరి దేనికి ఇచ్చాడు? కేవలం అప్పగించిన పని చేయడానికి ఇచ్చేసాడు. ఈరోజు దేవుడు నీకు నాకు పని అప్పగించేశాడు. ఆ అప్పగించిన పనిని మనం ఏం చేయాలంటే జరిగించాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తు వారు కూడా ఆ చివరి దినాలు ఆయన చేసిన ప్రార్థన మీకు గుర్తుందా?
చేయుటకు నీవు నాకు అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. అంటే దేవుడు యేసుక్రీస్తుకు పని అప్పగించేశాడు. యేసుక్రీస్తు ఆ పని ఏం చేశాడు? అద్భుతంగా నెరవేర్చేశాడు. ప్రభు పరలోకానికి వెళ్ళిపోతూ అపోస్తులకి పని అప్పగించేశాడు. అపోస్తులు ఏం చేశాడమ్మా? ఇదిగో నేను ఇప్పుడే పరార్పణంగా పోయబడుచున్నాను, నా పరుగు ఏం చేశాను? కడముట్టించాను. ఇదిగో నేను అప్పగించిన పని ఏం చేశాను? సంపూర్ణంగా నెరవేర్చేశాను. ఈరోజు సంఘానికి, క్రైస్తవులకి ఒక ప్రాముఖ్యమైన పని అప్పగించేశాడు. ఏంటా పని? యోధా పత్రిక 3వ వచనం ప్రకారంగా పరిశుద్ధులకు ఒక్క మారే అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడుడే. టోటల్గా పరిశుద్ధులందరికీ కలిపి, సంఘానికి అంతటా కలిపి దేవుడు ఒక ప్రాముఖ్యమైన పని అప్పగించేశాడు. ఏంటి ఆ పని అంటే పరిశుద్ధులకి ఒక్కసారి అప్పగించబడిన బోధ. ఎందుకంటే బోధన కలిపి చెరుపుతున్నారు, బోధన పాడు చేస్తున్నారు. అనేక మంది అబద్ధ బోధకులు లోకంలోకి బయలుదేరారు. కాబట్టి ఈ అప్పగించిన బోధన ఏం చేయాలి? మీరు దాని నిమిత్తం మీరు పోరాడాలి, ప్రయాసపడాలి, మీరు దాని కొరకు శ్రమపడాలి. మీరు ఆ సత్యం స్థిరపడినట్లు, ఆ సత్యం విస్తరించినట్లు ఏం చేయాలంటే దాని కొరకు పని చేయవలసిన అవసరత ఉంటుంది. అంటే అప్పగించిన పని కూడా చేయాలని ఆ ప్రకృతిని కూడా చూసి మనం పాఠం నేర్చుకోవచ్చు. నేను ముందు చేస్తున్నాను, ఒకసారి బోర్డు పెంచుకోండి. రెండో పాఠంగా మనం నేర్చుకున్నామంటే ప్రకృతి చేత బోధింపబడుతున్న నరుడు. వాస్తవానికి భూజంతువుల కంటే, ఆకాశ పక్షుల కంటే బుద్ధి, జ్ఞానం, వివేకం ఎవరికి ఎక్కువ ఉంది? మనిషికి ఎక్కువ ఉంది. కానీ మనిషి దాన్ని కోల్పోయినట్లు మనం చూడగలం. కోల్పోయి ఒక మృగాలను ప్రవర్తించడం మనం చూడగలం. మృగాలు కూడా అలా ప్రవర్తించడం. మృగాలన్న జాలి చూపిస్తే కానీ ఈ తల్లి జాలి చూపించలేదని మాట్లాడుతున్నారు. అంటే కొంతమంది తల్లులు అంత కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. జంతువు కన్నా ప్రేమ ఉంటుంది, కానీ ఇది మీ తల్లికి కొంచెం కూడా ప్రేమ లేదురా, నిర్దాక్షిణ్యంగా పసిపిల్లల్ని గొంతులని చంపేసిందిరా అని మాట్లాడతారు. అంటే ఒక శ్రేష్టమైన నరుడు ఎంతగా దిగజారిపోయాడు అంటే చెడిపోయిన వ్యక్తిని చూసి, చెడిపోయిన వ్యక్తిని బాగుపడ్డ పిల్లలను చూసి తల్లిదండ్రులు చెప్పినట్లు పరమ తండ్రి కూడా ఏం చేస్తున్నాడంటే ఇది ఒక్కసారి ప్రకృతిని చూడమంటాడు. ఏం బోధిస్తున్నాడు అనమాట? దేవుని యొక్క ఉనికిని బోధిస్తుంది. అందుకే మృగములను విచారించము, అవి నీకు బోధించును. ఒకసారి మృగాలు చూడు, మృగాలు బోధిస్తాయి. ఆకాశ పక్షుల్ని, సముద్రపు చేపలని, భూమి ఏం బోధిస్తుందంటే దేవుని ఉనికిని. రెండోది దేవుని యొక్క మాట వినాలి అని ఒక బోధ చేస్తున్నాడు. చూడండి, ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా ఎవరి మాట ఉంటుంది? దేవుని మాట. ఈ భూమి కానీ, సూర్యచంద్రుడు కానీ, ఆకాశ నక్షత్రాలు కానీ, ప్రతి ప్రాణి కూడా ఎవరి మాట ఉంటుంది అనమాట? దేవుని యొక్క మాట ఉంటుంది. దేవుడు సెలవిచ్చిన పని చేస్తుంది అనమాట. అలాగే సంతృప్తిగా ఉండాలని ఏమాత్రం చింత విచారం లేదు ఆకాశ పక్షులకి. మనలాగా పెద్ద పెద్ద ఇల్లులు కానీ ఎండకి చలికి గాలికి వానకి రక్షణ వచ్చే ఇల్లు అవేమన్నా కాదు. ఒక్కోసారి ఆ గాలి కొట్టేసింది అనుకో, ఆ గూడు ఏమైపోద్ది? కింద పడిపోదు. అయినా సరే విచారపడు, తిరిగి మరలా కట్టుకుంటాయా? తిరిగి మరలా ఎన్నిసార్లు కట్టుకుంటాయి అనమాట. ఏమాత్రం చింతపడమన్నమాట. అందుకే ప్రభు ఒకసారి ఆకాశ పక్షులను చూసి పాఠం నేర్చుకోండి. మీరెందుకు చింతిస్తారు? మీరు వాటికంటే శ్రేష్టమైన కదా, మీకు తండ్రి ఉండదు పరలోకంలో. ఒక తండ్రి లేని పిల్లలు కాదు మీరు అనాథలు కాదు మీరు. అలాగే దేవుని వైపు చూడాలని. కాబట్టి ఆ సర్వజీవులు ఎవరి వైపు చూస్తాయి? సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. అలాగే దేవుని మహిమపరచాలని, దేవుని మహిమ వివరించాలని. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంటే దేవుని మహిమను మనం కూడా ఏం చేయాలి? వివరించాలి. దేవుని గురించి ప్రకటించాలి, ఆయన గురించి తెలియచేయాలి. నేను సృష్టి దేవుని గురించి తెలియజేయట్లేదా? సృష్టి ఎవరి గురించి తెలియజేస్తుంది? దేవుని గురించి తెలియజేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి మనం కూడా దేవుని గురించి అనేకులకు తెలియచేయాలి, అనేకులకు ప్రకటించాలి. అలాగే చివరిగా దేవుడు అప్పగించిన పనిని చేయాలి. నువ్వు వెళ్ళి చంపడమే నీ పని. శవాన్ని ముట్టుకోవద్దు. ఒక రక్తపు చుక్క కూడా నువ్వు తాకూడదు, అంతేనా? ఒక రక్తపు బొట్టు నువ్వు త్రాకూడదు. ఒక్క మాంసం ముక్క నువ్వు తినకూడదు. అక్కడ గాడిద కూడా ఉంటుంది, గాడిద కూడా చంపడానికి వెళ్ళేదాన్ని పరమ తండ్రి. అంతే. సింహం వెళ్ళి ప్రవక్తను చంపి కాము అక్కడ నిలబడదా? మళ్ళీ వెళ్ళిపోవాలి అరణ్యంలోనికి. ఆ అబద్ధ ప్రవక్త వచ్చే సమయానికి ఏం జరిగింది? ఆ ప్రవక్త వచ్చే సమయానికి సింహం అక్కడ ఉంది, శవం అక్కడ ఉంది, గాడిద అక్కడ ఉంది. సింహం శవాన్ని చంపి తింటలేదు, గాడిదని కూడా చంపి తింటలేదు. అంతా ఆశ్చర్యపోతుంది. అంటే ఏంటి? ఎవరి ఎలుగుళ్ళు ఉన్నాయి అవన్నీ కూడా? అంతా దేవుని యొక్క కంట్రోల్లో ఉంది. ఇలాగ కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాము. మరి కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. ఒక 5-6 పాఠాలు అలాగే. అంటే కొంచెం ఆకాశ పక్షుల గురించి, చీమల గురించి దేవుడు సొలొమోనుకు చెప్తాడు కదా, ఒకసారి చీమను చూసి చీమల దగ్గరికి వెళ్ళి సోమరాడు అంటే ఆ పాఠాన్ని కొంచెం ఎక్స్పోజ్ చేసి మరి కొంచెం వివరంగా దాన్ని నేర్చుకుందాం.
శ్రద్ధగా వాక్యం నేను అందరికీ ప్రభునామను పొందండి.